ఎవరైనా మనల్ని 5 years నుంచి జాబ్ చేస్తున్నావు కదా, ఏమన్నా సేవ్ చేసావా అంటే మనలో 90% ఆఫ్ మంది ఏం సేవ్ చేయటం, వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి అని అంటారు. సో ఈ వీడియోలో మనం దానికి ఒక సొల్యూషన్ ఇద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ టిక్స్. ఈ రోజు మన వీడియోలో మనకు వచ్చే ఇన్కమ్ ని ప్రాపర్ గా ఎలా బడ్జెట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ మొత్తం లిస్ట్ డౌన్ చేసుకోవాలి. మనకి శాలరీ నుంచి కానీ, ఇంట్రెస్ట్ కానీ, అదర్ ఏమన్నా రెంట్ కానీ, లేదంటే ఏదైనా స్మాల్ బిజినెస్ ఇన్కమ్ కానీ, ఇలా మనకు వచ్చే ఇన్కమ్ మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 3 టైప్స్ మనం డివైడ్ చేద్దాం. ఫస్ట్ ది మనకి కంపల్సరీగా అయ్యే ఖర్చులు, అంటే మన రెంట్ ఆర్ హోమ్ లోన్ ఆర్ ఈఎంఐ ఇలాంటివి. సెకండ్ మనకి బిల్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ ఎక్సెట్రా. అండ్ గ్రాసరీ, చిల్డ్రన్ ఫీస్, ఇలాంటివన్నీ బేసిక్ నీడ్స్ కిందకి వస్తాయి. సెకండ్ మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పెన్సెస్ లైక్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఎక్స్పెన్సెస్ అంటే లైక్ షాపింగ్, ఈటింగ్ అవుట్, నెట్ఫ్లిక్స్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ అదర్ ఎక్స్పెన్సెస్. సో మనం మన ఇన్కమ్ టోటల్ లిస్ట్ డౌన్ చేసాం, నెక్స్ట్ మన ఎక్స్పెన్సెస్ లిస్ట్ డౌన్ చేసాం. ఇప్పుడు బడ్జెటింగ్ చేద్దాం. బడ్జెటింగ్ లో మనం ఒక రూల్ పెట్టుకోవాలి, 50-30-20 రూల్. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కంపల్సరీ ఎక్స్పెన్సెస్ అండ్ షుడ్ హ్యావ్ ఎక్స్పెన్సెస్, ఈ రెండింటికి మనం మన శాలరీలో 50% అలొకేట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 50,000 ఉందంటే 25,000 మనం మన కంపల్సరీ ఎక్స్పెన్సెస్ కి పెట్టుకోవాలి. నెక్స్ట్ 30% వచ్చేసి మన అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఈటింగ్ అవుట్, లగ్జరీ, ఎంటర్టైన్మెంట్, ఇలాంటి వాటికి 30% పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చి బ్యాలెన్స్ 20%. సో అంటే 50,000 శాలరీ ఉన్న వాళ్ళకి 20% అంటే 10,000. ఈ 10,000 మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి పెట్టుకోవాలి. సో ఇలా మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే 50-30-20 రూల్. అందరికీ ఈ రూల్ ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లోన్స్ అండ్ డెట్ ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ ఎక్స్పెన్సెస్ మనం ఏదైతే పెట్టామో 30%, ఆ 30% వాళ్ళు అది లోన్స్ రీపే చేయడానికి ఉపయోగించుకుంటారు. లేదు వాళ్ళకి లోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మనం అలొకేట్ చేసిన 20% లైక్ ఫర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కి ఏదైతే చేసామో అది కూడా వాళ్ళు ఫస్ట్ లోన్ రీపే చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా డిసైడ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొత్తగా జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే క్రెడిట్ కార్డ్స్ మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం కూడా మనకు తెలియాలి. సో ఇదండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే 20% అలొకేట్ చేసామో సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి, ఆ 20% ని ఎఫిషియెంట్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చూద్దాం. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీరు మీ శాలరీని ఎలా స్పెండ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ.